అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మేము ముందుకే వచ్చేసాము, కావ్య ఆహ్వాన్ లిపి. అండ్ ఈసారి కూడా కొంచెం లేట్ అయింది పాడ్కాస్ట్ చేయడము. మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి కొంచెం ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాము. సో ఈరోజు మేము చూస్ చేసుకున్న మూవీ పేరు క్షణక్షణం. ఈ మూవీని ఎవరూ అడగలేదు యాక్చువల్లీ, సో మేమే చూస్ చేసుకున్నాము బికాస్ ఇది మా ముగ్గురికి చాలా ఇష్టమైన మూవీ. సో ఈ మూవీ 1991లో రిలీజ్ అయింది. లిపి నువ్వు పుట్టినప్పుడు రిలీజ్ అయింది. లిపి 1991లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది రామ్ గోపాల్ వర్మ. ఈ మూవీలో హీరోయిన్లుగా యాక్ట్ చేసింది వెంకటేష్ అండ్ శ్రీదేవి. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ని అందించిన వాళ్ళు ఎంఎం కీరవాణి. సో కావ్య ఎప్పుడు చూసావు, ఎలా నచ్చింది? 1991లోనే చూసాను ప్రాబబ్లీ. తర్వాత అర్థమైందా సినిమా? అర్థం ఏమో నాకు గుర్తులేదు, కానీ రీవాచ్ రేట్ చాలా ఎక్కువ. ఈజీగా ఒక 15 times అనే చూస్తుంటాను. నాకు చాలా నచ్చిన సినిమా. సో ఇప్పటికీ బోర్ కొట్టదు అసలు. ఇన్ఫ్యాక్ట్ ప్రతిసారి కొంచెం ఫన్నీగానే అనిపిస్తూ ఉంటుంది. లిపి నాకు యాక్చువల్లీ ఫస్ట్ టైం ఎప్పుడు చూసానో ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ ఒకసారి టీవీలో వచ్చినప్పుడు చూసాను మాత్రం గుర్తు. దాని వల్ల చాలాసార్లు చూసా. నాకు యాక్చువల్లీ ఇష్టం ఈ మూవీ. నేను ఈ మూవీ కొన్నిసార్లు చూసాను, చాలాసార్లు ఏం చూడలేదు. బట్ నేను కామెడీ అలాంటివి చూసాను. బట్ నాకు చాలా ఇష్టమైన మూవీ. నీకు తెలుసా లిపి, రవణ్యకి ఈ మూవీ చాలా అంటే చాలా ఇష్టము. అవునా? నాకు తెలియదు ఆ విషయం. చాలా ఇష్టం. వెళ్ళినప్పుడల్లా దీని గురించి మాట్లాడుతుంటాను. ఎప్పుడు ఈ మూవీ గురించి మాట్లాడతాడు. నాకు తెలియదే. ఈ మూవీ స్టాండర్డ్. ఇంకా ఏ సినిమాలు నచ్చవు అసలు. క్షణక్షణం అంత బాగుంటుంది, ఇలాంటి సినిమానే ఉంటుందో అని చెప్పి ఎప్పుడు కంపేర్ చేస్తూ ఉండేవాడు. ఇంట్రెస్టింగ్. పరేష్ రావల్ జోక్స్ అన్ని ఇష్టం పర్టికులర్లీ. కాదు, రవణ్యలోనే నవ్వుకుంటూ ఉండేవాడు. ఈ జోక్స్ అన్ని గుర్తు చేసుకో. అవును, అలా గుర్తు తనే నవ్వుకుంటూ ఉండేవాడు. తర్వాత అక్కకి నక్కబాబు గురించి చెప్పు. అక్కకి నక్కబాబు ఎవరో తెలీదు. ఓకే చెప్తాలే. ఓకే, సో ఏదో చెప్తున్నావు అక్క? కాదు, ఈ సినిమాలో చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. ఒక మూవీ లాగా ఇలాగ డ్రామాలా ఉండదు కదా, ఇలా రియల్ లైఫ్ లాగా అనిపిస్తుంది. డైలాగ్స్ అని రియల్ లైఫ్ లో మనం మాట్లాడుకున్న డైలాగ్, సటిల్ సీన్స్ కొంచెం అవును అలానే ఉంటుంది మూవీ మొత్తము. రియలిస్టిక్ ఎక్కువ అట్రాక్టివ్ అనిపిస్తుంది నాకు. యా, డిఫరెంట్ స్టైల్. రామ్ గోపాల్ వర్మ యాక్చువల్లీ మోస్ట్ మూవీస్ అలానే ఉంటాయి, కొంచెం రియాలిటీకి క్లోజ్ గా ఉంటాయి. అనగనగా ఒక రోజు కూడా అలానే ఉంటుంది కొంచెం. దానికంటే ఇంకా ఎక్కువ ఓపెన్ గా అనిపిస్తుంది నాకు ఇది. అది కూడా కరెక్టే. ఈ సినిమాలో చాలా ఐకానిక్ సీన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఉంది, బట్ ఐకానిక్ సీన్. దానికంటే ముందు క్లాసిక్ ఏఆర్ఎం అంటే కాదు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. క్లాసిక్ రామ్ గోపాల్ వర్మ స్టైల్ ఆఫ్ మూవీ. వాళ్ళు అడవిలో పారిపోవడము, విలన్స్ చేసి చేస్తారు, పోలీస్ చేసి చేస్తారు, ఇలాంటి ఎన్ని సినిమాలు వచ్చాయి అసలు. 3-4 థీమ్స్ ఉంటాయి. దయ్యం థీమ్ ఉంటుంది. ఆ దయ్యం థీమ్ కూడా లైక్ సేమ్ టైప్ ఆఫ్ స్టోరీ ఉంటుంది. తర్వాత ఇంకొక టైప్ ఆఫ్ థీమ్ ఏమో గోవింద అదేంటి సత్య, ఇలాంటి సినిమా, ఆ టైప్ ఆఫ్ సినిమాస్ ఉంటాయి. లైక్ కంపెనీ, ఆ టైప్ ఆఫ్ మూవీస్ ఉంటాయి. థీమ్ ఒకటి. ఇంకొక థీమ్ ఏమో అబ్బాయి అమ్మాయి పారిపోతారు, వాళ్ళని విలన్స్ చేస్తారు, తర్వాత పోలీసులు చేస్తారు, తర్వాత లాస్ట్కి ఇద్దరు బయటపడతారు. సో అలాంటి థీమ్ లో నాకు తెలిసి క్షణక్షణం ఫస్ట్ మూవీ. క్షణక్షణం అనగనగా ఒక రోజు చాలా ఉన్నాయి. దావుడు ఉంది, తర్వాత ఒకటి ఉంటుంది రవితేజ, మంచు లక్ష్మి, దొంగల ముఠ, అది అన్ని సేమ్ థీమ్. లైక్ అన్ని ఇలాగ హీరోయిన్ పారిపోతారు, వాళ్ళని పోలీస్ చేజ్ చేస్తుంటారు, విలన్స్ గ్యాంగ్ చేజ్ చేస్తుంటారు. సో నేను చెప్దాం అనుకున్నా, ఆ టైప్ ఆఫ్ మూవీకి ఇది ఫస్ట్ అని తీసారు ఇలాంటి మూవీ. కానీ తన ఓన్ ఇన్స్పిరేషన్తో తనే ఇంకా ఎక్కువ బోల్డ్ సినిమాలు తీసుకున్నాడు. అండ్ చెప్పు. పర్లేదు చెప్పు, అప్పుడు నేనేం మాట్లాడుతున్నా. ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మూవీలో శ్రీదేవి 2 డ్రెస్సెస్ వేసుకుంటుంది. మిగతా పాటల్లో ఆబ్వియస్లీ చేంజ్ అవుతాయి. కరెక్టే. షర్ట్ అండ్ జీన్స్ ఒకటి, స్కర్ట్ అండ్ షర్ట్ ఒకటి, అంతే. ఆ రెండే వేసుకుంటుంది. ఎంత సింపుల్, ఎంత బాగుంటుంది అసలు, ఎంత అందంగా ఉంటుందో కదా. మొత్తం వైట్ షర్ట్, బ్లూ జీన్స్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం వైట్ షర్ట్, బ్లూ జీన్స్ లో
తర్వాత పింక్ స్కర్ట్, పింక్ షర్ట్, పింక్ షర్ట్, పింక్ షర్ట్, అది కూడా చాలా పింక్ షూస్ చూసారా, పింక్ హీల్స్ ఉంటాయి. నేను చిన్నప్పుడు అనుకునేది నాకు అలాంటి షూస్ ఉంటే బాగుంటుందని, బార్బీ డాల్ లాగా ఉంటుంది షూస్. ట్రూ. ఆబ్వియస్లీ శ్రీదేవి ఓవర్ షాడో చేసేస్తుంది వెంకటేష్ ని మూవీ మొత్తం. అవును, తన యాక్టింగ్ స్కిల్స్ తోటి, తన బ్యూటీ తోటి. యాక్చువల్లీ రామ్ గోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, లైక్ వెంకటేష్ శ్రీదేవి అంటే నేను ఇప్పుడు ఎలా పెట్టాలి సార్ యాంగిల్ అంటే, నువ్వు ఎలా పెట్టినా ఎవరు చూడరు, నేను నీ పక్కన శ్రీదేవి ఉంది కాబట్టి అని చెప్పాట. అయితే నేను ఎలా డాన్స్ చేస్తున్నాను, నా డాన్స్ బానే ఉందా అంటే, నేను ఎవరు చూడలే, ఎలాగూ పర్వాలేదులే అని చెప్పారు. సో ఎనీవే, రామ్ గోపాల్ వర్మ శ్రీదేవికి పెద్ద ఫ్యాన్. ఫన్ ఫ్యాక్ట్, డౌడ్ అనే మూవీ ఈ మూవీ రీమేక్ అట. ఈ మూవీ రీమేక్ చెప్పా కదా, ఇలాంటి మూవీస్ చాలా ఉంటాయని. ఈ టైప్ ఆఫ్ మూవీస్. ఓకే, దాని తర్వాత ఇంకేంటి, శ్రీదేవి గురించి మాట్లాడుకున్నాము, సటిల్ సీన్స్ గురించి ఆ ఫస్ట్ రాబరీ సీన్ లో 15 minutes అలా రాబరీ సీన్ లో ఒక డైలాగ్ కూడా ఉండదు, ఓన్లీ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఏదో అంది, మీరు వేయట్లేదు ఒక నుంచి మాకు మళ్ళీ చెప్పు, ఏదో అటుంది, ఏదో బర్డ్స్ లాగా వినిపించట్లేదు. అప్పట్లో ప్రింట్ ఎలా ఉండేదో వినిపిస్తుంది, చెప్పు. అప్పట్లో ప్రింట్ ఎలా ఉండేదో అప్పలేదో అట్లుంది, వినిపించలేదు మళ్ళీ చెప్పు, కొంచెం దూరంకి వెళ్ళి చెప్పు. ఓకే, నా పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ అంతా చీకటి ఉంటుంది. అవును, అంత డార్క్నెస్ ఉంటుంది. అవును, కాదు కాదు అంత చీకటిగా ఉంటుంది, కార్ హెడ్ లైట్స్ ఉంటాయి. కార్లు ఇప్పుడు వాళ్ళు బ్యాంక్ వెళ్ళినప్పుడు అంతా చీకటిగా ఉంటుంది. బికాస్ బ్యాంక్ లో లైట్ వేసి పెడతారా, రాత్రి పూట రండి మేము లైట్ వేస్తాం అని చెప్తారా, కొంచెం కనిపించడం కష్టం, స్పెషల్లీ డే టైమ్ లో జిమ్ లో చూసుకుంటూ చేస్తున్నప్పుడు చూడాల్సి వచ్చింది. అవును, కనిపించదు సరిగ్గా. తర్వాత ఆ విలన్ వెళ్తారు కదా వాళ్ళ అపార్ట్మెంట్ కి, కవర్ అని అంత డమ్ కవర్ అంటే పాప మా అమ్మాయికి ఏమర్థం అవుతుంది, ఏదో ఫోటో కవర్ అని కాదు, టైడో సంథింగ్ ఏదో తీసేస్తుంది. దూరంకెళ్ళు, దగ్గరకు. ఓకే, ఫోటో కవర్ అని అడగచ్చు కదా. అవును, కవర్ అంటే ఏదో కవర్ ఇస్తుంది. కాదు, ఆ అమ్మాయి నాలాగానే పొద్దునకి ఆఫీస్కి వెళ్ళకుండా ఓవర్ స్లీప్ చేస్తూ ఉంటుంది, నాలాగానే పొద్దునే లేవదు, రాత్రిపూట సెకండ్ షోకి వెళ్ళి సినిమాలు చూస్తూ పొద్దునే లేవదు ఆఫీస్కి. ఎంత నార్మల్గా ఎంత బాగుంటుందో. దాని తర్వాత ఆ ఆటో సీన్ కూడా ఐకానిక్ డైలాగ్. వాళ్ళ అమ్మ పొద్దున్న లేచి చాలా బాగా మాట్లాడుతుంది, ఎలా అంటే న్యాచురల్ గానే, నేను ఎక్కడికి వెళ్ళట్లేదులేవే అనుకుంటూ. చాలా కదా, హీరోయిన్ ఇంట్రొడ్యూస్ అలానే చేస్తారు, ఆ ఫస్ట్ వాళ్ళ మమ్మీతో మాట్లాడడము కొంచెం పెక్యులియర్. వాళ్ళ బాస్ డైలాగ్ అయితే అల్టిమేట్, చాలా మీమ్స్ అయిపోయాయి అసలు. లైక్ నా క్వాలిఫికేషన్ టాటా బిర్లాలే కళ్ళ కత్తుకుని తీసుకుంటాను, బోడి వీడి ఉద్యోగం ఎందుకు నాకెందుకు, మాకు బోడి పొలాలు ఉన్నాయని చెప్పి తిడుతుంది. అన్నిటికీ దిస్ ఇస్ యువర్ లాస్ట్ వన్ అంటే ఫస్ట్ ఎంత మాయకంగా పెడుతుందో ఫేస్ వాళ్ళ బాస్ తిడుతుంటే, తర్వాత సడన్ గా తిడుతుంది. ఎంత బాగా యాక్టింగ్ చేస్తుంది అసలు శ్రీదేవి అయితే, నిజంగా సూపర్ యాక్ట్రెస్. ఆ హిందీ కూడా మనలాగానే హిందీ మాట్లాడుతూ ఉంటుంది. బహుత్ అన్యాయ్ హై, నా హిందీ అలానే ఉంటుంది. ఇది నువ్వు ముందే చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు, బహుత్ అన్యాయ్ హై ఉంటుంది. అవును, ఆర్ పాంచ్ క్యూ, ఇంకా ఆర్ పాంచ్ ఎందుకు అని అడుగుతుంది. ఎందుకంటే ఆర్ పాంచ్ దే అంటాడు కదా, అందుకని ఆర్ పాంచ్ ఎందుకు అంటుంది.
సో అది కూడా చాలా ఫనీ అనిపిస్తుంది. అండ్ ఇలాంటి చాలా న్యాచురల్ డైలాగ్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏంటంటే వెంకటేష్ దొంగ అని చెప్తాడు చూడు, అతను ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ సినిమా నేను ఎక్కడ చూసినట్లుంది, నాకు గుర్తుకు వస్తూ ఉంది, నువ్వు చెప్తా అంటే నాకు అలా ముందే తెలిసిపోతా ఉంది అనుకుంటూ కొంచెం పిచ్చి లాంగ్వేజ్ తో బాగానే మాట్లాడుతుంది. దాని తర్వాత ఇంకో చెప్పు. నాకు అనిపిస్తుంది మేబీ రామ్ గోపాల్ వర్మ క్రష్ పేరు సత్య ఏమో కదా. క్రష్ పేరు సత్య ఏమో, సత్య వైఫ్ పేరు సత్య ఏమో నాకు ఎందుకో ఇతని లైఫ్ లో సత్య చాలా ఇంపార్టెంట్ మీనింగ్ ఉందేమో అనిపిస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కేమో నందు చాలా స్పెషల్ పేరు, అన్ని మూవీస్ లో నందు అని పెడుతుంటాడు, హీరోకి హీరోయిన్ కి కలిపి. ఇందులో ఇతను కూడా అంతే, రామ్ గోపాల్ వర్మ సత్య అని పెడుతూ ఉంటాడు అందరికి, హీరో పేరు హీరోయిన్ పేరు. ఒక గమనించారనమాట, ఒక గమనిక. ఏమో మరి ఏముందో మరి. వైఫ్ పేరు రత్న, సత్య కాదు. రత్నాట వాళ్ళ పరమేశ్ పేరు రత్న ఇండియాలో. చెప్పాలా అనకూడదు కానీ సత్యం మేబీ క్రష్ ఏమో నా డౌట్. ఎనీవే బ్యాక్ టు మూవీస్ డిస్కషన్. వెంకటేష్ తోటి కూడా చాలా ఇలా మంచి ఏమంటారు, సత్య పేరు కాలేజ్ డే క్రష్ అక్క, ఆ అమ్మాయి పేరు పోలవరపు సత్యట, అందుకని అన్ని మూవీస్ లో పెడతాడనమాట. ఓకే కరెక్ట్. వెనక్కి మాట్లాడు. వెనకాలే ఉన్నా, చెప్పు. వెంకటేష్ పేరేంటి? దీంట్లో వెంకటేష్ పేరేంటి లిపి? గుర్తులేదు. నేను చెప్తా, నాకు వెంకట్, ఇన్స్పెక్టర్ వెంకట్ లాగా వస్తాడు. వెంకట్ కాదు, చందు ఉంటుంది కదా. అవును కరెక్ట్. యా, ఇంకొకటి ఐకానిక్ క్యారెక్టర్ అంటే పరేష్ రావల్ క్యారెక్టర్ ఎంత బాగుంటుందో. పిరికిపంద విలన్ గానీ, క్రూయల్ విలన్ గానీ, పిరికిపంద విలన్. అవును, అలా చూపించడం అలాంటి ఐడియా ఎలా వచ్చిందో అసలు రామ్ గోపాల్ వర్మకి. ఒక విలన్ భయంకరంగానే కాదు, ఇలాగ పిరికిపద్ద కూడా అవ్వచ్చు అని. దాని తర్వాత ఏకదోన్ చేస్తాడు, పాడతాడు కదా, ఏంటంటే తెలియదు సార్ అంటాడు. తర్వాత బ్రిడ్జ్కి వెళ్ళినప్పుడు కూడా ముందు వాళ్ళు పంపిస్తారు వెళ్ళడానికి భయం వేసి. అడవిలో బ్రిడ్జ్ ఎందుకు కట్టారు అంటే తెలియదు సార్ అంటాడు మళ్ళీ. లిపి నీకు ఇందులో నచ్చని క్రించ్ సీన్ ఒకటి ఉంది, గుర్తు చేయకు. ఫింగర్ బ్రేక్ చేసే సీనా కాదు, అప్ క్లోజ్ పామురాడు. ఓకే. అండ్ ఈ సినిమాలో బ్రహ్మానందం సీన్స్ కూడా చాలా బాగుంటాయి. అవును, ఒకటే ఒక సీన్, కాకపోతే అది కూడా ఐకానిక్. నేను పెడతాను కదా, నేను పెడతాను, మీరు వెళ్ళి స్నానం చేయండి, అలాగే ఫుల్ ఒకటే సీన్ కానీ ఐకానిక్ సీన్. కాదు, అక్కడ స్నానాల గది ఉంది. అవును అవును, నేను అనుకునేదాన్ని షాప్స్ స్నానం కూడా చేసి బట్టేసుకుంటారా అనుకునేదాన్ని. నేను అనుకునేదాన్ని, కానీ ఉండదు కదా, అలాగా ఉండదు. ఓన్లీ చేంజింగ్ రూమ్ ఉంటుంది, స్నానం చేసుకోండి, మేకప్ వేసుకోండి, ఇలా ఉండవు ఏమి. ఎగ్జాక్ట్లీ. సో యా, ఇందులో ఇంకొకటి ఏంటంటే చాలా భయంకరంగా విలన్ చేస్తాడు చూడు గుండబ్బాయి, అతను ఇందులో యాక్చువల్లీ పోలీస్ రామిరెడ్డి కదా. అవును, మంచి పోలీస్. నాకు ఇష్టం అతను చాక్లెట్ దొంగ. చాక్లెట్ దొంగ, అవును. అలా ఆలోచిస్తే ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు మిస్సింగ్ కదా. అవును, మేబీ పరేష్ రావల్ క్యారెక్టర్ చేయాల్సిందేమో, ప్రాబ్లీ పరేష్ రావల్ ఇంకా ఎక్కువ బాగా చేస్తారని ఇచ్చి ఉండకపోవచ్చు. యా, సో ఈ మూవీలో అయితే ఇంకొక ఐకానిక్ సీన్ అంటే వాళ్ళు బిల్డింగ్ ఎక్కుతారు చూడు పైకి, అయితే దానేమో టింగ్ 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 వెళ్ళిపోయి వచ్చి ఎంత సింపుల్ గా చెప్తూ ఉంటాడు. అది కూడా చాలా బాగుంటుంది. ఇలా ప్రతి సీన్ చూస్తే చాలా ప్రతి సీన్ మెమరబుల్ గా అనిపిస్తుంది. యా,
సీన్స్ చాలా బాగుంటాయి. యా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంటాయి. ఆ ట్రైన్ సీన్ కూడా నేను చిన్నప్పుడు నాకు నైట్ మేర్స్ వచ్చేవి తెలుసా. లాస్ట్ కి సిటీలోకి వచ్చేస్తుంది కదా ఆ ట్రైన్. అవునవును. అది కూడా ఇలాగా వెరైటీ. అమ్మాయి శ్రీదేవి వచ్చి డ్రైవర్ లేడు అంటుంది. అవును. సో అది కూడా చాలా భయం వచ్చింది. శ్రీదేవి ఒక పాట కూడా పాడింది. కాదు పాడింది. తందత్తరదా. ఓకే, మ్యూజిక్ గురించి మాట్లాడాలంటే నాకు ప్రతి ఒక్క సాంగ్ ఇష్టం ఇందులో. అన్ని సాంగ్స్ బాగుంటాయి. ఊహా నువ్వు అక్క చిన్నప్పుడు బెడ్ ఎక్కి డాన్స్ చేసేవాళ్ళు ఆ పాటకి. అవును. అవునా, నాకు గుర్తులేదే. ఓయ్ మన పైన ఉన్నప్పుడు బెడ్ పైన అదేంటి తందత్తరదా కాదు, పబ్బులతో పరుపులు చుట్టి పాలనొరుగుల దుప్పటి కప్పి అప్పుడు తందత్తరదా అనుకుంటున్నారు. పరిగెత్తేవాళ్ళం కదా డాన్స్ చేసేవాళ్ళం, మా స్టెప్ వేసేవాళ్ళం బెడ్ పైన. ఓకే లిపి, అలా అంత ఖచ్చితంగా చెప్తే వేసేవేమో, గుర్తులేదు నాకైతే. నీకు చెప్తుంటే ఎలా గుర్తు రావట్లేదా? రావట్లేదు. ఎనీవే, సో పాటలు అన్ని బాగుంటాయి. సో ఆ పాట మొత్తం ఆ కింగిలా కనిపిస్తున్నావు, ఆ పాట ఆడియోనే కాదు వీడియో కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది అసలు అనిపిస్తుంది శ్రీదేవి. అది నాకు తెలిసి మన కృష్ణ ఒబ్రాయ్లో చేశారు. ఓకే, అండ్ ఆబ్వియస్లీ అన్ని పాటల్లో శ్రీదేవి బట్టలు అండ్ చాలా బాగుంటుంది, చాలా ప్రెటీగా ఉంటుంది. సో ఆ పాట బాగుంటుంది. నాకు చలి చంపుతున్న చమక్కులో గిలిగి ఇంత గిచ్చింది, నాకు దాంట్లో కొరియోగ్రఫీ, నాకు డాన్స్ చాలా ఇష్టము. నాకు ఈ మూవీ అన్నిట్లోకి నచ్చిన పాట వినిపిస్తుందా క్లియర్గా? ఇప్పుడు చెప్పు. నాకు అన్నిట్లోకి నచ్చిన పాట అమ్మాయి ముద్దు ఇవ్వందే. మీకు అప్పుడు మనం టాప్ 10 పాటలు అప్పుడు కూడా చెప్పాను ఈ పాట ఇష్టమని. ఓకే, కీరవాణి అందరిని అంత ఎత్త తారా తీరం అంత సంగతి ఏదో చూద్దాం దా. ఆ పాట. ఇంకే పాటలు నిలిపి జామురాత్రి. యాక్చువల్లీ ఎంఎం కీరవాణి పాటలు కూడా కొన్ని మూవీస్ లో పాటలు బాగుంటాయి, కొన్ని మూవీస్ లో పాటలు బాగుండవు. ఈ మూవీలో పాటలు అన్ని బాగుంటాయి. నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇష్టం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది. అలానే చాలా బాగుంటుంది, చాలా టెన్షన్ వచ్చేస్తుంది ఆ మ్యూజిక్ తోటే. అవును. అసలు ఎలా వచ్చిందో ఐడియా అలాగా, ఇతను ఆ క్లోక్ రూమ్ లో పెట్టాలి 1 crore rupees, తర్వాత ఆ రిసీట్ నేమో ఒక ఫోటో కాపీలో పెట్టాలి, ఆ ఫోటో ఏమో ఈ అమ్మాయి తీసుకోవాలి, వెళ్ళి చేజ్ చేయాలి. అలా అసలు ఎంత మంచి స్టోరీయో, చాలా కష్టమైన కాంప్లెక్స్ స్టోరీ. అండ్ రామ్ గోపాల్ వర్మ ఎంత మంచి సినిమా తీస్తున్నాడు. మళ్ళీ మంచి సినిమాలు తీయాలి అని చెప్పి, ఇలాంటి సినిమాలు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎంత బాగుంటుంది మూవీ చూస్తే. నాకైతే అసలు మొన్న ఇంటర్వ్యూ చేశాను జగపతి బాబు, ఇంకా రామ్ గోపాల్ వర్మ, ఇంకా ఇంకొక డైరెక్టర్ ఉంటాడు. అందులో అతని ఆన్సర్స్ వింటే నాకు నమ్మకం పోయింది. ఓకే, ఇలాగా నా ఇష్టం అదేంటి, నా సాగు నేను చేస్తా నీకేంటికో అలా ఆ టైప్ అయిపోయాడు. సో నాకు నమ్మకం పోయింది అదంత మంచి మూవీస్ తీస్తాడా మళ్ళీ అని, అన్ఫార్చునేట్లీ. సో మన పాత మూవీస్ ని మళ్ళీ రీవిజిట్ చేసి ఆనందిస్తూ ఉండాలి. అదే చేస్తున్నాం ఇప్పుడు. సో నాకు ఇంకొకటి ఏంటంటే రిగ్రెట్, ఇంకొక మూవీ చేయాల్సింది శ్రీదేవితో. నాకు గోవింద చాలా ఇష్టము, ఇది ఇష్టము. సో శ్రీదేవితో ఇంకొక మూవీ చేస్తుంటే ఇంకా చాలా బాగుండేది. మనము ఎక్కువ మాట్లాడుకోలేదు, బట్ స్టిల్ వెంకటేష్ కూడా చాలా బాగుంటాడు ఈ మూవీలో చూడడానికి. ఈవెన్ తో మనం ఎక్కువ హైలైట్ చేయకపోయినా కూడా, ఎందుకంటే అగైన్ శ్రీదేవి మొత్తం ఇలాగా స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది. కాకపోతే చూస్తే వెంకటేష్ కూడా మంచిగా ఫిట్ గా ఉంటాడు, పాపం బానే ఉంటాడు. వెంకటేష్ కూడా బాగానే యాక్ట్ చేస్తాడు, బాగానే ఉంటాడు ఈ మూవీలో. బట్ అగైన్ అంతా శ్రీదేవి ఓవర్ పవర్ చేసేస్తుంది స్క్రీన్. లిపి ఇంకా నీకేమైనా ఉన్నాయా చెప్పడానికి?
నాకు అనేకంటే నాకు ఆ పరేష్ రావల్ నాకు ఎక్కువ ఇష్టం. అవి కూడా ఏంటి కాదు, ఇది గుర్తుందా మీకు? వాళ్ళు ఆ కింద బురదలో పడిపోతారు, ఆ అమ్మాయి పైకి ఎక్కడానికి ట్రై చేసి మళ్ళీ కింద పడిపోతుంది. అవును, అది కూడా చాలా హీరోయిన్ లాగా చాలా గ్లామర్ గా చూపించకుండా రియలిస్టిక్ గా చూపిస్తారు. చూపడానికి ట్రై చేయరు అసలు. అవును, యా, కానీ స్పెషాలిటీ ఏంటంటే అంత బురదలో పడిపోయినా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. కాదు, పొడిచాక చచ్చిపోయా, పొడిచాక చంపేసాను ఏదో అంటే, నేను పొడిచాక చచ్చిపోయాడు అంటే నువ్వు చంపేసావు అంటే, కాదు నేను చంపలేదు, నేను పొడిచాను తర్వాత చచ్చిపోయాడు అంటుంది. సీరియస్ డైలాగ్ కూడా కామెడీ. యాక్చువల్లీ ఈ మూవీ కామెడీ కిందకే వస్తుంది, థ్రిల్లర్ కంటే కదా. అవును. అదే మమ్మీ చెప్పింది, నీకు ఉద్యోగాలు ఎందుకు పెళ్లి చేసుకో అంటే వినకుండా వచ్చాను. నేను మా అమ్మకి అబద్ధం చెప్పాను. ఏం చెప్పాను? నేను బుద్ధిమంతులాగా ఇంటికి వచ్చి పడుకుంటున్నాను, సెకండ్ షో సినిమాకి వెళ్ళట్లేదు అని చెప్పాను. అందుకే నాకు ఇలా పనిష్మెంట్ దొరికింది అంటూ ఉంటుంది చాలా ఇన్నోసెంట్ గా. సో మూవీ అంతా చాలా బాగుంటుంది. సో ఎవరైనా క్షణక్షణ మూవీ ఈ మధ్య కాలంలో చూడకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. సో స్టార్టింగ్ లో వెంకటేష్ సినిమా ఇంట్రడక్షన్ అప్పుడు, వెంకటేష్ సీన్ ఇంట్రడక్షన్ అప్పుడు వాళ్ళు సూట్ కేసు కొట్టేసి పారిపోవచ్చు కదా. ఇతను ఎందుకు వెళ్ళాలి, చేజ్ చేయాలి, తర్వాత తీసుకోవాలి, తర్వాత మీరు వచ్చి స్టేషన్ కి వచ్చి కలెక్ట్ చేసుకోవాలని చెప్పాలి, తర్వాత కార్ అక్కడ జీప్ అక్కడ వదిలేస్తారు కదా, తర్వాత వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తాడు, లైక్ కానిస్టేబుల్ యాక్టింగ్ చేసి నమ్మించడానికి. అవన్నీ ఎందుకు? జనరలీ ఆవిడే కొట్టేసి వెళ్ళిపోతాడు కదా, వాళ్ళ ఫ్రెండే కదా కొట్టేసి వెళ్ళిపోయేది. నాకు అర్థం కాలేదు ఆ కాన్సెప్ట్ ఏంటో. అంటే ఎవరో ఒకరు పట్టుకుంటారు, దాని బదులు ఇతరే పట్టుకుని పంచుకుందామని. నిజంగా పోలీస్ స్టేషన్ చాలా చేసింగ్ చేస్తే గానీ పట్టుకోలేకపోతారు, కానీ నిజంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడని చెప్పి ఇతనే పోలీస్ లాగా యాక్ట్ చేస్తాడు. కానీ తర్వాత వచ్చి పోలీస్ స్టేషన్ కి వచ్చి పిక్ చేసుకోండి అని చెప్తారు కదా సూట్ కేస్ ని. ఏమో మరి అతను ఏదో హీరోయిస్టిక్ గా చూపించడానికి. అదే అడుగుతున్నాను, కాన్సెప్ట్ అర్థమైందా మీకు? నాకైతే అర్థం కాలేదు. అంత ఓవర్ కాంప్లికేట్ ఎందుకు చేయాలి దొంగతనం అని నాకు అర్థం కాలేదు. నేను అంత సీరియస్ గా చూడలేదు, నార్మల్ గానే చూస్తా, ఆలోచించలేదు నేను. కరెక్టే, ఏదో ఇన్స్పెక్టర్ వెంకటనగానే చూపిస్తారు, ఓకే, తర్వాత అర్థమవుతుంది దొంగ అని. కానీ నాకు మనకు అర్థం కాదు ఎందుకంత కష్టపడి దొంగతనం చేయాల్సి వచ్చింది, ఆల్రెడీ ఈజీగా కొట్టేసుకుని వెళ్ళిపోతున్నాడు కదా అనుకున్నా. కరెక్ట్. ఎనీవే, ఇంకెవరు ఉన్నాయా? ఇంకొక వర్త్ మెన్షనింగ్ ఏంటంటే ఆ ట్రైన్ పైన ఫైటింగ్, అది కూడా చాలా ఫస్ట్ టైం, మేబీ ఫస్ట్ టైం కాదేమో యాక్చువల్లీ, చాలా చిరంజీవి చేస్తుంటాడు. కరెక్ట్. సో ఐ థింక్ అన్నిటి గురించి మాట్లాడుతున్నాము. ఇంకొక ఫన్నీ జోక్ ఏంటి చెప్పాలా? అతను పడేసి రావాలి వెళ్తుంటే ఒక అబ్బాయి అడుక్కుంటూ ఉంటే ఆ గిన్నె పడేస్తాడు. షార్ట్ టెంపర్, పాప పడుకునేవాడు బొచ్చు కింద పడేస్తాడు. కరెక్టే. సో ఎనీవే, ఇంకెవరున్నాయా లిపి? అంతే అనుకుంటా, అన్ని కవర్ అయిపోయాయి. సో చాలా మంచి ఐకానిక్ మూవీ, చాలా సార్లు చూసుకోవచ్చు ఈ మూవీ. క్లాసిక్, క్లాసిక్ మూవీ. సో ఎనీవే, సో ఇది ముగించే ముందు ఇంకొక పాడ్కాస్ట్ చేస్తాం మనము, దాని గురించి ఒక జెంటల్ రిమైండర్ ఇద్దాము మన సబ్స్క్రైబర్స్ కి. సో మూవీ పేరు ఆర్య. సో ఆర్య పాడ్కాస్ట్ చేసాము మేము. సో దీనికి మనకి 13 సబ్స్క్రైబర్స్ మాత్రమే వచ్చారు. బట్ సో ఆర్య మూవీ పైన పాడ్కాస్ట్ చేసాము. సో ఒకవేళ మీరు చూడకపోతే, మిస్ అయి ఉంటే ప్లీజ్ చెక్ చేయండి మా పాడ్కాస్ట్లో. అండ్ వాట్ నాట్ టు వాచ్, వాట్ టు వాచ్ అనేది కూడా రాసుకున్నాను.
సో ఫస్ట్ వాట్ నాట్ టు వాచ్ అని చెప్తాను. సో ఒక చెత్త మూవీ చూసాను, హిందీ మూవీ, పేరు అంజానా అంజానీ. ఇది ఎప్పుడో ఓల్డ్ మూవీ. సో ఒకవేళ మీరు చూడకపోతే మళ్ళీ ఎప్పుడు చూడకండి. అసలు చాలా దరిద్రమైన మూవీ ఇది. ప్రైమ్ మూవీ, రణబీర్ కపూర్, ప్రియాంక చోప్రా. ఏదో వాళ్ళు చచ్చిపోతారట, చచ్చిపోవడానికి ఏదో డేస్ చూడదంటుంటే చూస్తాను అంటే రణబీర్ కపూర్ ఉన్నావు కాబట్టి చూస్తా అన్నా. అసలు చూడద్దాను, చాలా డొక్కు సినిమా, కావాలంటే చూసుకో. సో వాట్ టు వాచ్ అనే మూవీ మేబీ అందరూ వాచ్ చేసి ఉంటారు ఆల్రెడీ, కానీ నేను మొన్ననే చూసాను కాబట్టి చెప్తున్నాను. సో బజరంగి భాయ్జాన్ ఒకవేళ చూడకపోతే కనుక చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నేనైతే చూసి ఏడ్చిన మూవీ, చాలా మంచి మూవీ. సో ఆ మూవీ హిందీ మూవీ చూడండి. లిపి, కావ్య, మీకు ఏమైనా వాట్ టు వాచ్ వాట్ నాట్ టు వాచ్ ఉన్నాయా? నేను ఫస్ట్ జంప్ చేస్తాను ఎందుకంటే లిపి చెప్పేస్తుందేమో. వాట్ నాట్ టు వాచ్ ఏమో కన్నప్ప. మై గుడ్నెస్, నేను లిపిక్ మొన్న చూసాము. అసలు ఆ మూవీ ఎందుకు తీశారు? అసలు ఆ మూవీ కన్నప్ప గురించి కాదు, ఇంకేదో స్టోరీస్ ఉంటాయి. లాస్ట్ ఒక 10 minutes ఉంటుంది కన్నప్ప స్టోరీ, వేరే అంతా ఏదో ఉంటుంది. అది ఒక స్కూల్ డ్రామా లాగా అనిపించింది నాకు. ఒక ఏమంటారు, ఇన్ని క్రోర్స్ పెట్టి తీసిన మూవీ లాగా అనిపించలేదు. ఉత్త ప్రభాస్ ఉన్నంతసేపు, మోహన్ బాబు ఉన్న సీన్స్ లో కొంచెం మూవీ లాగా అనిపించింది. మళ్ళీ ఈ మంచు విష్ణు యాక్టింగ్ చేసినంత ఏదో స్కూల్ డ్రామాలో స్టేజ్ పైన చేస్తాడు చూడాలి అనిపిస్తుంది. తర్వాత అతని డైలాగ్స్ ఒక్క ఒత్తు లేదు, ఒక పొల్లు లేదు, ఒక ఉచ్చారణ లేదు, ఏం లేదు. అసలు చాలా కష్టం, వెరీ డిఫికల్ట్ వాచ్. కానీ అదేదో కష్టపడి చూడాలి కాబట్టి చూసేసాం. ఇంకా బెటర్ అవుతుందేమో అని. ఆ హీరోయిన్ ఏమో అన్ని స్కింపీ క్లోత్స్, అదొక కన్నప్ప అంటారు ఏంటో. సో అస్సలు బాగాలేదు. కాకపోతే చూడొచ్చు, ఎందుకంటే అమెజాన్ ప్రైమ్లో ఉంది ఫ్రీగా. బట్ అస్సలు బాగాలేదు. చూడదగిన సినిమా అంటే కూలీ. అది కూడా ఓకే, లాస్ట్ 10-15 minutes బోరింగ్. బట్ ఎనీవే కొంచెం మంచి స్టార్ పవర్ ఉన్న మూవీ అండ్ కొంచెం స్టోరీ ఉంది. సో అందుకని కూలీ చూడండి, చాలా బాగుంది. ఓకే, చూడలేదు ఇంకా, చూస్తా కూలీ. లిపి, యాక్చువల్గా కన్నప్ప చూడొచ్చు, కాకపోతే బ్రేక్స్ లాగా ప్రాబబ్లీ ఒక 1 week అలాగా చూడొచ్చు. అది కూడా లైక్ విత్ ఫ్రెండ్స్ నవ్వుకోవడానికి టైప్స్ చూడొచ్చు. గ్రూప్ లో చూస్తే కనుక ఇట్స్ ఫన్ మూవీ, కాకపోతే అటెస్టెడ్ చూడడం కష్టం. టు వాచ్ నా రికమెండేషన్ మై ఫెయిర్ లేడీ. ఓకే, రాసుకుంటారు, ఇవన్నీ రాసుకోవాలి. వినిపేట్లేదు. సో రేటింగ్, ది క్షణక్షణం మూవీకి IMDb రేటింగ్ 8.1. సో నా రేటింగ్ ఫస్ట్. ఓకే, చెప్పేసింది. గుడ్. ఓకే, నేను ఒక 8 out of 10 ఇస్తాను. నాకు ఫస్ట్ బ్యాంక్ రాబరీ ఆ సీన్స్ అన్ని బోర్ నాకు. సో అందుకే నేను ఒక 8. నేను మూవీ మొత్తం నేను ఎప్పుడు చూడను. నేను యాక్చువల్లీ కొన్ని సీన్స్ పాటలు ఎక్కువ వింటాను నేను. సో 8 out of 10 ఇస్తున్నాను నేను. లిపి, నేను ప్రాబబ్లీ 9.25, between 9 and 9.5. నాకు లాస్ట్ లో కొంచెం బోర్ కొడుతుంది. వాళ్ళు ఫారెస్ట్ లో తప్పిపోయి అదంతా బాగానే ఉంటుంది, కానీ దాని తర్వాత ఫైటింగ్ సీన్స్ అవన్నీ నాకు బోర్. ట్రైన్ లో సీన్సా? యా, కొంచెం డ్రాగ్ టైప్స్ నాకు. ఓకే, సో ఎనీవే, సో అది మా పాడ్కాస్ట్ క్షణక్షణ మూవీ గురించి. మాకు తెలుసు మేము కొంచెము ఇర్రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాం ఈ మధ్య, కానీ ఇంకా రెగ్యులర్గా పాడ్కాస్ట్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాము. సో మేము ఇండియా మూవ్ అయ్యాం కాబట్టి కొంచెం టైం డిఫరెన్స్ వల్ల అండ్ ఏమంటారు వర్క్ లోడ్ వల్ల అలా అయిపోయింది. సో ఇప్పుడు ఇంకొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాము. సో అది మా పాడ్కాస్ట్ క్షణక్షణ మూవీ గురించి. అండ్ ఒకవేళ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్స్, లైక్స్, షేర్స్ అన్నీ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక పాడ్కాస్ట్లో మళ్ళీ కలుస్తాం. బాయ్. థ్యాంక్ యూ.